30వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. సహోదరి సహోదరులారా, ఎప్పుడూ మనము ప్రభువుని మహిమపరిచే వారముగా, గణపరిచే వారముగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకుని ప్రభువునకు లోబడి జీవించాలి. మన పరలోకపు తండ్రి ప్రభువు. ఆయన బిడ్డలము మనము మన మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలి. మనం ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించిన, గొప్ప పనులు చేసినప్పటికీ అది మన గొప్పతనం కాదు, కానీ కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది నా జ్ఞానం వల్లనే, నా వల్లనే జరిగింది అనే గర్వము ఎప్పుడూ ఉండకూడదు. మనము ఎంత ప్రయాసపడినా ప్రభు యొక్క కృప లేకపోతే దేనిలోనూ విజయం సాధించలేము. మనల్ని బలపరిచే మన ప్రభువునందే మనము సమస్తమును చేయగలము, కానీ మన సొంత శక్తి వలన, తెలివితేటల వలన ఏదీ జరిగించలేము. మన జీవన విధానము ప్రభువుని మహిమపరిచేదిగా, గణపరిచేదిగా ఉందా, లేదా ప్రభువు కన్నా మనల్ని మనము గొప్ప చేసుకుంటున్నామా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుని గణపరిచే జీవితాన్ని జీవిస్తామో ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా జ్ఞానము వలనే, బలము వలనే ఇది జరిగింది అనే గర్వము ఎప్పుడు మాలో ఉండకూడదు తండ్రి. మేము ఎంత కష్టపడినా మీ యొక్క కృప లేకపోతే అంతా వ్యర్థమే అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎలా మహిమపరచాలి, గణపరచాలి అని ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా మేము అడుగులను ముందుకు వేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని మహిమపరచడానికి, గణపరచడానికి నూతనమైన మార్గాలను తెరవండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని జీవిస్తూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.